సామన్న ఓ సామన్న సాయి పక్కదే అది కాదా మీరు వెనక ఇదే కాదా ఓ సామన్న నాకు ముంగడ వాడేసి మీరు వెనక అది కాదా మీరు వెనక నువ్వు పడేది మా స్పీకర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి గారిని ఈరోజు పట్టణ కేంద్రంలో దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఏదైతే దళిత స్పీకర్ అని నువ్వు అవమానించిన జగదీశ్వర్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే పదవికి అర్హుడు కావు కాబట్టి బిడ్డ నువ్వు ఇంకోసారి మా స్పీకర్ గారిని దళితుడై ఉన్నందుకు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిన్ను బర్తరఫ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను వెంటాడుతుంది. కాబట్టి ఖబర్దార్ బిడ్డ. జై కాంగ్రెస్, జై రేవంత్. వేటి వేసి వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈరోజు భీమల్ మండల కేంద్రంలో సుమంగళి చౌరస్తాలో కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారాన్ని గత మొన్న 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళ అహంకారాన్ని పెట్టినా కానీ ఇప్పటికి కూడా వాళ్ళకు సిగ్గుశరం రావడం లేదు. ఇంకా ఇలాగే వారి అహంకారాన్ని చూపిస్తే రాబోయే రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ అనే పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది. అయ్యా మీరు ఇలాగే త్వరలో అహంకారాన్ని చూపెడితే మీకు ముందు ఇంకా రాబోయే రోజుల్లో ఊర్లలో తిరగనీయకుండా చేస్తామని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. వారం నుండి అసెంబ్లీ సమావేశంలో అసెంబ్లీ సాక్షిగా ఒక దళిత ముద్దుబిడ్డ మన గడ్డం ప్రసాద్ స్పీకర్ అయినటువంటి ఒక వ్యక్తిగతంగా దూషించి అసెంబ్లీని సొంతము అనే ఒక విర్రవీగిన మాటలతోటి కేవలం దళితుడని ఒక దళితుడు స్పీకర్ అనే ఆ ఉద్దేశంతో ఆయనను అనుచిత వాక్యాలతోటి ఆయనను విమర్శించి ఆయన మీద మొట్టమొదటిగా మేము దళిత సంఘాల నుంచి ఎస్సీ మండల సెల్ మేము మండల నుంచి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్టసీటు పెట్టాలని నేను మా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మండల కేంద్రంలో గత మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని ఏకవాక్య సంబోధన చేసి అసెంబ్లీలో అవమానించిన తీర్పు నిరసనగా జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మను ఈరోజు భీమల్ పట్టణ నడిపొట్ట భీమల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి దానం చేయడం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 సంవత్సరాల లోపల మరి 10 ఏళ్ళు ఒక దళితుడిని ఉప ముఖ్యమంత్రి చేసి తీసివేసిన సందర్భం, ముఖ్యమంత్రి ఇస్తానని దళితుడిని మోసగించిన సందర్భం, ఇవన్నింటినీ చూసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒక దళితునికి రాజ్యాంగబద్ధమైన పదవిని ఇచ్చి గౌరవించిన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. అట్లాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు భాగంగా ఎస్సీ రిజర్వేషన్కు అనుకూలంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు చట్టబద్ధతను కల్పిస్తున్నామన్న విషయము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలన్నీ కూడా గుర్తించాలి. ఈ సందర్భంగా
సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలకు అయితేనేమి అట్లాగే నేను ఒక విన్నపం ఏంటంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళితుల్ని అవమానిస్తే ఇప్పటి వరకు కూడా మరి దళితుల రాజ్యాంగ ప్రతినిధి అని చెప్పుకునే మందకృష్ణ మాదిగ గారు అయితేనేమి ఇతర దళిత నాయకులు అయితేనేమి దళిత సంఘాలు ఇప్పటి వరకు కూడా నోరు మీద పెట్టుకోవడము చాలా విచారకరం. ఇది మరి ఈ యొక్క అనైక్యతను సూచిస్తుంది. కాబట్టి దళితుడైన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానించిన విషయాన్ని మీరందరూ కూడా పరిణామాన్ని తీవ్రంగా ఖండించాలని సందర్భంగా పనిచేస్తున్నారు.